అయితే మరి పుట్టబోయే బిడ్డకి కళ్ళకి నేను చెడ్డ అమ్మని అవుతాను కదా? లోకంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, కానీ చెడ్డ అమ్మ ఉండడం సాధ్యం కాదన్న మాట వినలేదా నిత్య? కానీ ప్రతి ఒక్క మాట నిజం కావాల్సిన అవసరం లేదు కదా కర్ణ. నా బిడ్డ రేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్న ఎక్కడా అని అడిగితే నిజం చెప్పలేని నేను ఒక మంచి అమ్మని అవ్వడం ఎలా సాధ్యం? ఒకవేళ నేను మంచిదాన్ని అవ్వడానికి జవాబు ఇవ్వాలంటే ఏం చెప్పాలి నేను? మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడని చెప్పండి. ఎందుకు అలా చూస్తున్నారు? మీ నాన్న ఎవరని అడిగితే జవాబు చెప్పాలన్న ఆలోచనే కదా మీది. డాక్టర్ కర్ణానే మీ నాన్న అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు కర్ణ మీరు? మీకేమైనా తల చెడిందా? ఓ లైఫ్ని కాపాడడానికి ఏమైనా సరే కానీ నిత్య, నేను రెడీగానే ఉంటా. పుట్టబోయే జీవం కోసం మీ జీవితం, ఆశలు, కలలు అన్ని త్యాగం చేస్తారా? రేపు ఆ బిడ్డ మీ బ్రతుకులో ఉంటే మీరేం కోల్పోతారో ఆలోచించారా మీరు? ఓ బిడ్డ ప్రాణంతో ఉందంటే నేనెంత త్యాగానికైనా సిద్ధమే. సరే అయితే డెలివరీ అయిన తర్వాత 3 నెలలు నేనుంటాను. అటుపైన బిడ్డకి మీకిచ్చి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నిత్య, అది మీ బిడ్డ, తనలా వదిలేసి వెళ్తారా? అయితే మరి మీరు మీ జీవితాన్ని, మీ జీవితంలో సంతోషాన్ని బిడ్డ కోసం ఎందుకు వదిలిపెట్టాలి? మీరు ఏమన్నా ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నేను అనాథగా పెరుగుండొచ్చు, కానీ నా కళ్ళెదురుగా ఏ బిడ్డ అనాథ కాకూడదు. ఏ తల్లి బిడ్డని కోల్పోకూడదు. అలా జరగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. కర్ణ, మీకు గుర్తుంది కదా, పెళ్ళైన 3 నెలలకి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తానని మాట ఇచ్చాను. ఇక ఈ బిడ్డను ఉండాలనేది మీ పట్టుదలైతే నేనే ఓడి ఇంకొన్ని రోజులుంటాను. కానీ అటు మీదట దయచేసి నన్ను మాత్రం కట్టేయకండి. ప్రేమ లేకుండా ఎవరు ఎవరితోనూ బ్రతకలేరు. నాతో ఈ ఫీలింగ్స్ సుడిగుణంలో చిక్కితే మీరు పొందాల్సిన జీవితం దక్కదు. అలా అనుకుంటే ఇన్ని రోజులు నేను మీ మంచితనాన్ని చాలాసార్లు దుర్వినియోగం చేసుకున్నాను. లేదు, ఇక ముందు అలా కాకూడదు. అందుకే నేను వెళ్తానంటే ఏమీ మాట్లాడకుండా నన్ను వెళ్ళనివ్వండి. నా కడుపున పుట్టే బిడ్డకి మీరు నాన్న స్థానంలో ఉంటారన్న నమ్మకంతోనే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను క్షమించండి.